సునాద స్వరము సెప్టెంబర్ 22. నీవు లేచి సియోను కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. 102వ కీర్తన 13వ వచనం. మన దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. నేను లేచి సియోను కరుణించెదను, దాని మీద దయచూపే కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుడు మన సంఘంలను, మన సహవాసంలను, ఆయన మన మందిరములను దర్శించే సమయంలో మనం ఉన్నాం. మరి తన కృపను, తన కనికరమును, తన దయను మనకు చూపిస్తాడు. మన కుటుంబములు, మన గృహములన్నిటిపైన తన కృపను చూపించే సమయంలో మనం ఉన్నాం. అందుకే ప్రభువు మనకు వాగ్దానం చేస్తున్నాడు. నేను దయ చూపే కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చిందని వాగ్దానం చేస్తున్నాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ దేవుని నుండి మేలు కొరకు కనిపెడుతుంటాం, ఎదురు చూస్తుంటాం. కొన్నిసార్లు ఆలస్యమైనప్పుడు ఇంకా ఎంతకాలం ప్రభువా అని ఎదురు చూస్తుంటాం. అందుకే ప్రభు చెప్తున్నాడు, మరి దాని మీద దయ చూపే కాలం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చిందని వాగ్దానం చేస్తున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ కూడా దాని సమయంలో జరుగుతుందని రాయబడింది. ప్రతి దానికి సమయము కలదు, భూమి కింద ఉన్న ప్రతి ప్రయత్నం నాకు సమయము కలదు అని. మరి విత్తే సమయం ఉంటుంది, పంటను కోసే సమయం ఉంటుంది. అదేవిధంగా మన దేవుడు మనల్ని దర్శించి మనకు జవాబిచ్చే సమయం మనకు ఉంటుంది. అందుకనే మనము ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పి బాధపడకుండా మనము దేవుని చేతికి అప్పగించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే మనము ఆ బలిష్టమైన చేతులకు మనల్ని అప్పగించుకుంటామో, దీన మనస్సుతో ఆయన పైన ఆధారపడతామో, అప్పుడు ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, అనుకూల సమయమందు నీ మొర ఆలకించుదను, రక్షణ దినమందు నిన్ను ఆదుకొందును అని. మరి దేవుడు అనుకూల సమయంలో మన మొర ఆలకిస్తాడు, రక్షణ దినమందు ఆయన ఆదుకుంటాడు. ఇదిగో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మనల్ని కరుణించే సమయంలో మనమున్నా ఆయన మనల్ని రక్షిస్తాడు, మనకు కావలసిన కృపను కనికరం చూపిస్తాడు. కాబట్టి మనకున్న అవసరత ఏదైనా ఆయన వైపు చూద్దాం. మన సంఘంలో మన కుటుంబాలను అన్నీ దర్శించి ఆయన కృపను చూపిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప మేలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. వారి మందిరాలు, వారి కుటుంబాలు, వారికి చెందిందంతా కూడా దర్శించి మీ దయను కృపను చూపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచులాచరణ్.